పోస్టులు కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త డివిజన్ల వల్ల దాదాపు 40 నుంచి 60,000 పోస్టులు వస్తాయి. మీదనే కనిపిస్తున్నాయి 60, 20, 60 దాదాపు 140 పోస్టులు మీదనే. ప్రభుత్వం డీటెయిల్గా తీస్తే ఇంకా ఎక్కువ పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. దీని మీద ఉన్నత స్థాయి కమిషన్ వేసి రివ్యూ చేసి చేయాలని చెప్పి చాలా రోజులుగా మేము ప్రభుత్వానికి డిబేట్ పెట్టాం. అశోక్ చాలా ఫైటర్, ఆయన ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం. ఆయన ఆరోగ్యం బాగా ఇన్ని విరమించుకోవాలని అడిగినాం. అయితే ప్రభుత్వం నుంచి మంచి నాయకులు దీక్ష చేస్తుంటే ప్రభుత్వం స్పందించవలసిన అవసరం ఉంది. ఇంతవరకు మంత్రి లేడు, ఎమ్మెల్యే లేడు, ఆఫీసర్ కానీ రెస్పాన్స్ తీసుకోలేదు. గెలిచినాం, ఎక్కడికి గెలిచినాం అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి అందరూ కృషి వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తే పోరాడితే పట్టించుకోకపోవడం అనేది నైతికంగా సామాజికంగా మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి, అశోక్ దీక్ష మీద స్పందించాలి. ప్రభుత్వ దూతలను పంపి స్పందించే వరకు దీక్ష విరమించాలని చెప్పారు. తప్పనిసరి అదే కదా నిర్ణయం. ఆయన 8 రోజులైతే కూడా మంచినీళ్ళు పుట్టకుండా అమలు నిరాదీక్ష చేస్తుడు. షుగర్ ఉన్నదైనా షుగర్ పడిపోతుంది, కీటోన్స్ పోతున్నాయి, కిడ్నీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఆయనకి ఏమన్నా అయిందంటే రాష్ట్రం తగలబడతాయి. నిరుద్యోగులు అందరూ చాలా అగ్రావేశంతో ఉన్నారు. రోజు నాకు అనేక మంది ఫోన్లు చేస్తున్నారు, అన్న అశోక్ ఏమన్నా అయితే మాత్రం రాష్ట్రంలో చాలా గడబడవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. స్పందించి మొదలు అశోక్ను తోటి చర్చలు జరిపి విరమించేటట్టు చేయాలి. ఒకటి, ఉద్యోగాలు భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. గ్రూప్ 1 ఫెయిల్ అవుతుంది, గ్రూప్ 2 29 జీవో తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేశారు. అనేక లీగల్ కాంప్లికేషన్స్, చట్టపరమైన కాంప్లికేషన్స్ పెట్టి ప్రతి నోటిఫికేషన్కి ప్రాబ్లం చేస్తున్నారు. రెండవది, టీచర్ పోస్టుల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లలో అవుతున్నారు. ఎక్కడెక్కడ గురుకులాలు అవుతున్నారు, పంచాయతీరాజులు అవుతున్నారు, ఎయిడెడ్ స్కూళ్ళు అవుతున్నారు, ఆదర్శ పాఠశాలలు అవుతున్నారు. ఇట్లా అయ్యేటోళ్ళకల్లా ఏదో ఒక పోస్ట్కే పోతాడు, మిగతా పోస్టులన్నీ రాజీనామా. అట్లా కాకుండా ఒక్కటి కూడా వృధా కాకుండా ఒక ప్రొసీజర్ అడాప్ట్ చేయాలని మేము అడుగుతున్నాం. అదేవిధంగా గ్రూప్ 1 కోసం టైం మళ్ళా హైకోర్టు జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ దాన్ని వెంటనే స్పీడప్ చేసి 2 నెలల్లో కంప్లీట్ అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోండి? ఇంతవరకు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం ఎమ్మెల్సీలు కూడా ఎందుకు రావట్లేదు? ఓన్లీ ప్రతిపక్ష నాయకులే వస్తారు. రెండవది, ప్రజల కోసము రాష్ట్రంలోని 16 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, విద్యావంతులు. 16 లక్షల మంది నిరుద్యోగుల తరపున అశోక్ ఉద్యమం చేస్తున్నాడు, దీక్ష చేస్తున్నాడు, ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాడు. ప్రభుత్వము నైతికంగా స్పందించాలి. అందులో ఎలాంటి పొలిటికల్ మోటివ్ లేదు. ఆయన టికెట్ అడుగుతలేరు, వాళ్ళ కుటుంబానికి ఏదైనా పదవి అడుగుతలేరు. కేవలం నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ వేయాలి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో దశల వారీగా ఒకటేసారి ఏమని మేము కూడా అంటలేము. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దశల వారీగా భర్తీ చేయమని మేము కూడా అంటున్నాం. మేము కూడా బాధ్యులం. తప్పనిసరి రాష్ట్రాన్ని ఒకేసారి మడని పోయమని చెప్తలేము. కాబట్టి ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఉన్నోళ్ళకే జీతాలు ఇచ్చేలేని పరిస్థితి. మరి కొత్త ఉద్యోగాలు అది కాదు. నేను ఒకటి రిటైర్ అయిన వాళ్ళకి ఎంత వస్తుంది? ఒక్కొక్కరికి 2 లక్షలు, కొత్తగా అయిన వాళ్ళకి ఎంత 30,000. ఒక రిటైర్ అయిన ఆయన పరిశ్రమలో 3-4 అపాయింట్ చేయవచ్చు, 5 మంది 6 మంది. కాబట్టి పెద్ద బర్డన్ కాదు. కొత్త వాళ్ళని రిక్రూట్ చేయడం వల్ల ప్రభుత్వానికి భారం కాదు. భవిష్యత్తులో భారం కావచ్చు, కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం భారం కాదు. అన్ని రాష్ట్రాల్లో లేరా కేంద్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ జరుగుతలేదా? అన్ని రాష్ట్రాల రిక్రూట్మెంట్ జరుగుతలేదా? మన దగ్గరనే ఈ ప్రాబ్లం ఉంది, పెద్ద సమస్య కాదు. ఆర్థిక భారం ఉంటే ఫిక్స్డ్ సాలరీ 2 రోజులు పెట్టు, నిరుద్యోగులు అంతా ఒప్పుకుంటారు. ఓ జూనియర్ అసిస్టెంట్ సెలెక్ట్ అయితే మీకు 20,000 ఇస్తాం 2 నెలల దాకా అంటే ఒప్పుకుంటాం. ఓ టీచర్కు గతంలో చేశాడు రామారావు, స్పెషల్ టీచర్ అని. అప్పుడు టీచర్లను రిక్రూట్ చేసి మీకు 2 నెలల దాకా ఇంత జీతం ఇస్తే ఆర్థిక పరిస్థితి అన్నాం, ఒప్పుకున్నాం. అట్లా ఇప్పుడు కూడా ఆర్థిక పరిస్థితి ప్రాబ్లం ఉంటే 2 నెలలు కొంత ఫిక్స్డ్ సాలరీ, తక్కువ సాలరీతో చేయడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు ధీమా, మాకు జాబ్ వచ్చిందని ధైర్యం ఉంటే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళు సెటిల్ అవుతారు లైఫ్లో. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఆర్థిక పరిస్థితి అనేది కాదు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే మంత్రులు విమానాలలో ఎందుకు తిరుగుతున్నారు? ఒక్కొక్కరు ఎంబడి 10 కార్లు ఎందుకు తిరుగుతున్నాయి? అన్నీ
చేసేటి అని కాంట్రాక్టులకు ఉంటాయి, ప్రాజెక్టులకు ఉంటాయి, అందరికీ కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి 6-7 వేల కోట్లు ఇస్తున్నారు, ఫీజులు ఇవ్వరు, ఉద్యోగాలు భర్తీ చేయరు. ఈ విధంగా రాష్ట్రాన్ని మరి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని ఆ పరిపాలన మీద పూర్తి పట్టు సాధించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. బీజేపీ నైతిక హక్కు లేదు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను బీజేపీ మమ్మల్ని అడుగుడైంది కాంగ్రెస్, ఉద్యోగాల గురించి మాట్లాడే అర్హత లేదు మీకు. తప్పది. బీజేపీ పార్టీ ఐటీ కంపెనీలు తెచ్చి దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు సృష్టించింది. కేంద్ర ప్రభుత్వము రెగ్యులర్గా ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తుంది. బ్యాంకు కానీ ఏ నోటిఫికేషన్ అన్న చూడు, బ్యాంకులు, రైల్వేలల్లా, ఐఏఎస్ల, సివిల్ సర్వీస్, స్టాఫ్ సెలక్షన్ సర్వీస్ కమిషన్, ఏ ఉద్యోగం అయినా రెగ్యులర్గా నోటిఫికేషన్ వేస్తున్నారు. వీళ్ళు వేస్తున్నారు రెగ్యులర్గా స్టాఫ్ సెలక్షన్, రైల్వే బోర్డు, పోలీస్ రిక్రూట్మెంట్లు వాళ్ళు ఇయర్లీ ఒకసారి ఇచ్చి భర్తీ చేస్తున్నారు, ఎక్కడ ఆపలేదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని అనే హక్కు వాళ్ళకి లేదు. మోడీ ఈ దేశమంతా గర్వించదగ్గ ప్రధానమంత్రి. ఇల్లు లేదు, ఊరు లేదు, ఆస్తి లేదు, ఏమి లేదు, దేశం కోసం త్యాగం చేసిన గొప్ప ప్రధాని మోడీ. ఆయన అడిగే హక్కే లేదని చెప్పి జిఎస్టీ ఎట్లా తగ్గించాడు, వీళ్ళు ఏమైనా చేస్తున్నారు. అట్లా జిఎస్టీ తగ్గించడం వల్ల అన్ని వస్తువుల ధరలు తగ్గిపోయాయి. కాబట్టి మోడీ పరిపాలన నీతివంతమైన, సమర్థవంతమైన పాలన. కాబట్టి ఆయనను ఎవరు అడగ హక్కు లేదని చెప్పి నేను ప్రధాని గుర్తు ఉద్యోగాలు భర్తీ చేసే వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాను.